ప్రకాశం బ్యారేజ్ పై కుట్ర జరిగిందా? ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 4 బోట్లు ఒక్కసారిగా బ్యారేజ్ గేట్లని ఢీ కొట్టడం కుట్ర కోణంపై అనుమానాలకు తావిస్తోంది. దీనికి తోడు ఈ ఘటనపై టీడీపీ వైసీపీ నేతల కామెంట్స్ అనుమానాలకి మరింత పెంచుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షానికి ప్రకాశం బ్యారేజీకి రికార్డు స్థాయిలో వరద వచ్చి చేరుతోంది. ఈ వరద ఉధృతితో పెద్ద ఎత్తున బోట్లు కొట్టుకొస్తున్నాయి. తొలుత ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీ వైపు ఒక బోట్ కొట్టుకొచ్చింది. వేగంగా వచ్చిన బోటు ప్రకాశం బ్యారేజీ గేట్ నంబర్ 69 ఢీకొట్టింది. ఈ ఘటనలో గేట్ లిఫ్ట్ చేసే ప్రాంతంలో డ్యామేజ్ అయింది. అసలేం జరిగింది, బోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అని తెలుసుకునే లోపే మరో 4 బోట్లు కొట్టుకుని వచ్చాయి. దీంతో అధికారుల్లో అనుమానాలు మొదలయ్యాయి. ఈ అనుమానాలను బలపరుస్తూ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం బ్యారేజ్ పై కుట్ర వాస్తవమేనని, వైసీపీ నేతలు ఎలాంటి కుట్రలైనా చేయగలరని, ఒకేసారి 4 బోట్లు గేట్లను ఢీకొట్టడం వెనుక వైసీపీ కుట్ర ఉండొచ్చని నిమ్మల రామానాయుడు అన్నారు. చాలా మంది మిత్రులు కూడా మమ్మల్ని కూడా అడిగారు, ఏదైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ఒకేసారి 4 పడవలు వచ్చి దీన్ని అడ్డుకోవడం అంటే దీనిపైన ఏదైనా కుట్ర ఉందా అని. వాస్తవమే, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అంటే వాళ్ళు దేనికి వెనుకాడినటువంటి నేచర్ ఉన్నటువంటి వాళ్ళు. కానీ మేము వాటి జోలికి పోలా. ఎందుకంటే ఇప్పుడు మా ముందున్నటువంటి లక్ష్యం ఏదైతే ఫ్లడ్ ఎఫెక్ట్ లో చిక్కుకున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవాలి. బ్యారేజ్ ఎగువన లంగర్ వేసిన 4 భారీ బోట్లు వరద తాకిడి వల్లనే ప్రకాశం బ్యారేజీ వైపు కొట్టుకు వచ్చాయని మరో వాదన వినిపిస్తోంది. మరోవైపు చంద్రబాబు నివాసాన్ని వరద ముంపు నుంచి కాపాడేందుకే దిగువకు భారీగా నీరు వదిలిపెట్టి విజయవాడను ముంచేశారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. ఒక సిగ్నల్ లేకుండా నీళ్లు బుడబేరు నుంచి గేట్లు ఎత్తేశారు. వలగలేరు హెడ్ రెగ్యులేటర్ కు సంబంధించిన లాకులను 11 లాకులను శనివారం రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత ఎత్తారు. అలర్ట్ లేదు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కనీసం పట్టించుకునే కనీసం చెప్పడం లేదు. ఎత్తేసినారు. ఎందుకు ఎత్తినారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇల్లు కరకట్టు మీద ఉన్న ఇళ్లకు ఆ ఇంటికి సంబంధించిన ఆ నీళ్లు పోకుండా రక్షించుకునే దానికోసం విజయవాడలోని ఈ ప్రాంతాన్నంతా కూడా నీటిమయం చేశారు చంద్రబాబు నాయుడు గారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా నదుల్లో ఇసుకను అడ్డగోలుగా తవ్వేశారని, దాంతో ఎక్కడికక్కడ కాలువలు ఏరుల్లో గంటలు పడ్డాయని, విజయవాడ వరదలకు కూడా ఇదే కారణమని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. నదీ పరివాహక ప్రాంతంలో అడ్డు లేకుండా అడ్డగోలుగా ఇసుక తవ్వకుండా ఉండేటట్టుగా చేయాల్సినటువంటి బాధ్యతలు ఉన్నాయి. ఏమవుతుందంటే ఒకసారిగా నీరు అక్కడంతా కలెక్ట్ అయిపోయి గట్లు కొట్టేసేటువంటి పరిస్థితి వస్తుందండి. గుడిమేడలోనే అడ్డగోలుగా ఇసుక మైనింగ్ అయింది కనుక అక్కడ ఒత్తిడి పెరిగి ఆ గట్లు తీపిని ఎక్కువ నీళ్లు ఆ గట్లు దాటి వచ్చినాయి అని చెప్పేసి చెప్తున్నారు చాలా మంది. ప్రకాశం బ్యారేజ్ గేట్ మరమ్మతులు చేయడానికి గతంలో తుంగభద్ర డ్యామ్ లో స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేసిన కన్నయ్య నాయుడిని ప్రభుత్వం సంప్రదించింది. కన్నయ్య నాయుడు ఇరిగేషన్ శాఖ అధికారులతో చర్చించిన తర్వాత గేట్ ఏర్పాటుపై ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది.